ఇందిరమ్మ ఇళ్లలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఇదే రచ్చ. అంటే ప్రతి ఊళ్ళో ఏదో గ్రూపులు ఉంటాయి. ప్రతి ఊరికి ఒక గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. కులాల వారీగా గ్రూపులు ఉంటాయి. గ్రామాల వారీగా గ్రూపులు ఉంటాయి. మండల వారీగా గ్రూపులు ఉంటాయి. సో ప్రతి గ్రూప్లో ఇదే చర్చ. ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు, మాకు రాలేదు. జాబితాలో వస్తేనేమో ఆడిపోతే అధికారి మీకు గతంలో తీసుకున్నారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఇల్లు రాదేమనే భయంతో కొంతమంది అధికారులు నిలదీస్తున్నారు. అధికారులు వచ్చి సర్వే చేసి అధికారులు వచ్చి ఇందిరమ్మ ఇళ్ళ కోసం చూస్తుంటే వాళ్ళు నిలదీస్తున్నారు. ఎందుకు మీరు మాకు ఇవ్వట్లేదు ఇల్లు, ఓన్లీ కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు ఇస్తారా, పేదోళ్ళకి ఇయ్యరా? ఎప్పుడో 10-15 నెలల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ళ కోసం. సో అలాంటి వారిని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి రావట్లేదు అంటూ చాలా రచ్చ నడుస్తుంది గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో కానీ సోషల్ మీడియాలో కానీ రచ్చ నడుస్తుంది. దీనిపైన సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవ్వాలి కంపల్సరీ. అది ఏ పార్టీ అయినా ఎవరైనా ఊళ్ళల్లో ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈ ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడవుతాడు. కానీ లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తేనే నష్టం జరుగుతుంది. ఈ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కింద క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు కూడా కాస్త సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇల్లు ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దు. ఇది ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. భూమి ఉన్నప్పుడు, భూమి ప్లేస్ ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వాలి. గతంలో మీరు తీసుకున్నారు కదా అంటే ఇల్లు గతంలో ఇస్తే ఇల్లు ఎందుకు ఉండదాడా? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి దానిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? పెద్ద ఇంటెలిజెన్స్ నిఘా కూడా పెట్టిందంట. ఎవరైనా పోస్టులు వ్యతిరేకంగా పెడితే, ఇప్పుడు సపోజ్ ఇల్లు రాని వాళ్ళు ఆవేశంతో కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ కార్యకర్త అయినా గ్రూపులలో కామన్గా నాకు రాలేదంటూ ఆఫీసర్ నిలదీస్తారు. ఎమ్మెల్యే దగ్గరకు పోతారు, ఎంపీ దగ్గరకు పోతారు, మంత్రుల దగ్గరకు పోతారు, అధికారిని బట్టి నిలదీస్తారు. సో అలాంటి పైన అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వారిపైన కేసులు పెట్టి భయపెడుతున్నారు. సో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి భయపెడితే మంచిది కాదు కదా. సో దీనికి వాళ్ళు నిలదీసేది కరెక్టే. ఎందుకంటే అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తే ఇబ్బందులు తలెత్తాయి. సో అలాంటి పనులు చేయకుండా క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.